సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి గెలిచినటువంటి ఆ నలుగురు ఎంపీలలో కూడా ఇద్దరు ఇప్పుడు వైసీపీని వీడబోతున్నారని, వైసీపీలోనే కొనసాగితే భవిష్యత్తులో వారిపై కూడా కొన్ని కేసులు పడేటువంటి అవకాశం ఉందని వారు భావించి ఇప్పుడు వారు పక్కచూపులు చూస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు, వారు ఎందుకు వైసీపీని వీడాలనుకుంటున్నారు, వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. వైసీపీ నుంచి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే గెలిచారు. ఆ ఎంపీలు కూడా ఎలా గెలిచారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే గెలిచినటువంటి ఆ నలుగురు ఎంపీల్లో కూడా ఇద్దరు వైఎస్ఆర్సీపీని వేడాలనుకుంటున్నారని, ఒకవేళ వైసీపీలోనే కొనసాగితే వారి మీద కూడా కేసులు పడేటువంటి అవకాశం ఉందని వారు భావించి భయపడి వారు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు, ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సార్, ఇంతకీ ఆ ఇద్దరు వైసీపీ ఎంపీలు ఎవరు, ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు, ఒకవేళ పార్టీ మారితే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అదేమో నువ్వు అడిగింది చాలా తేలిక క్వశ్చన్. నేను ఏదో కష్టమైన క్వశ్చన్ అడుగుతా అనుకున్నా. అది నేను అడిగేది ఏముంది, ఒకటో తరతాడైనా చెబుతాడు. ఇద్దరు ఎంపీలు ఎవరు జంప్ అంటే అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ఇప్పుడు మారేవాళ్ళు ఇప్పుడు ఎవరు అంటే, బీజేపీలోకి వెళ్ళే ఎంపీలు ఎవరు అంటే, నేను చెప్పాల్సిన పని ఏముంది, ఒకటో తరతాడు చెబుతాడు. ఇప్పుడు కేసులు ఎవరి మీద ఉన్నాయో వాళ్ళు మారిపోతున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఎవరు? అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవాళ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు అని కూడా వార్తలు కదా. వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారు కదా. ఈయన A8. ఇప్పుడు ఆయన అక్కడ గెలిచాడు, ఎక్కడ కడప ఎంపీగా. మరి అతను బీజేపీలోకి వెళ్ళకపోతే అరెస్ట్ అవుతాడు. ఓకే, బీజేపీలోకి వెళ్ళినా అరెస్ట్ అవుతాడు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి సునీతకు చెప్పాడు కదా. ఏమని? సునీతే చెప్పింది ఆ విషయం. ఏమవుద్ది ఇప్పుడు ఇదంతా నువ్వు చెప్పింది జరిగితే నా మీద ఇంకో కేసు ఎక్స్ట్రా అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ 12 ఉన్నాయి, 13 అవుద్ది. అవినాష్ రెడ్డికి ఏమవుద్ది? అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు అని అప్పుడే చెప్పాడంటే, జగనే చెప్పాడంటే, ఇప్పుడు ఈ గెలిచిన నలుగురు ఎంపీలలో బీజేపీకి వెళ్ళేవాడు అవినాష్ రెడ్డి, ఇంకొకరు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు అనుకో, ఆయన ఓడిపోయాడు. ఆయన ఏంటి ఇప్పుడు ఆయన కూడా కేసుల్లో ఉన్నాడు. A2 కదా. ఏది ఆయన మీద కూడా 12 కేసులు సిబిఐ ఉన్నాయి, మరి 9 కేసులు ఈడీ ఉన్నాయి. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి 22 మంది ఎంపీలు ల్యాబింగ్ బాగా చేసేసి ఒక 3-4 పోస్టులు దగ్గరలో పెట్టుకుని ఆయన బయట ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుద్ది? విజయసాయి రెడ్డి కూడా లోపల పోవాలి జగన్ వెంట ఉంటే. కాబట్టి విజయసాయి రెడ్డి కూడా జగన్ని వదిలేస్తాడు. వదిలేసి ఏం చేస్తాడు? విజయసాయి రెడ్డి ఇప్పుడు గమ్యం బీజేపీ. అంటే అసలు ఏకంగా విజయసాయి రెడ్డి నాయకత్వంలో రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరిపోవచ్చు. అంటే వైసీపీ రాజ్యసభ పక్షం త్వరలో బీజేపీలో విలీనం. మనం చూసాం గతంలో కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైంది. గుర్తుందా? 4 ఎంపీలు ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వాళ్ళంతా కలిసిపోయారు కదా. మళ్ళా రిపీటా సినిమా? కాకపోతే అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ రాజ్యసభ పక్షం కంప్లీట్ వాష్ అవుట్ అనమాట. ఎంతమంది ఉన్నారు? 9 మంది, 10 మంది బీజేపీలోకి చేరిపోతారా? ఎప్పుడు?
ఆగండి కొద్దిసేపు ఆగితే ముందు అసలు కొత్త ఎమ్మెల్యేలు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం. ప్రధానమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, ఆయన రేపు చేస్తాడు. క్యాబినెట్ ఏర్పడుద్ది, కేంద్ర మంత్రులు ఏర్పడతాడు. 12వ తారీఖు ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాడు చంద్రబాబు, ఈయన క్యాబినెట్ ఏర్పడుద్ది. అక్కడ 18వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడు అక్కడ లోక్సభ సమావేశాలు ఉన్నాయి, 18వ లోక్సభ. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఓత్ తీసుకోవాలా, ప్రమాణం చెయ్యాలా, ఇదైనా కదా దూకేది. ఇప్పుడే దూకేస్తావా? దూకుళ్ళు ఎంత పెరిగాయంటే దురదృష్టకరం, ట్రాజడీ అదే. ఏది పిచ్చ దూకుడు దూకుతున్నారు వీళ్ళు. ఆగండ్రా నాయన, కనీసం కొద్దిసేపు అన్నా ఆగేటట్టు లేరు. ఇప్పుడు 4 ఎంపీలు కదా నువ్వు అన్నది, 4 ఎంపీలు కూడా అసలు ఎలా గెలిచారో అర్థం కాని పరిస్థితి. వీళ్ళకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి? 11 ఎమ్మెల్యే సీట్లు అంటే ఒక ఎంపీ గెలవాలంటే నీకు 7 అసెంబ్లీ స్థానాలు ఉండాలి. 7 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 5 ఓడితేనే ఒక ఎంపీ వచ్చు. మరి వీళ్ళకి 4 ఎంపీ సీట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 4 ఎంపీ సీట్లు వచ్చాయంటే 4 ఏళ్ళు 28 ఎమ్మెల్యే సీట్లు రావాలి కదా. ఈ మతలబ్ ఏంటి అంటే క్రాస్ ఓటింగ్ అంటున్నారు. క్రాస్ ఓటింగ్ భారీ ఎత్తున జరిగింది. అసలు క్రాస్ ఓటింగ్ కనుక జరగకపోతే వైసీపీకి ఒక ఎంపీ సీటు కూడా వచ్చేది కాదన్నమాట. అంటే 25 గెలిచిన 4 ఎంపీల్లో కూడా 2 పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరే ఉంది, 4 మారితే పోలా. ఇద్దరంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు రాజంపేట, అలాగే తిరుపతి గురుమూర్తి, తిరుపతి గురుమూర్తి, రాజంపేట మిథున్ రెడ్డి వాళ్ళ మరి ఆయనకి రక్షణ కావాలి, ఆయనకి బిల్లులు బోళ్ళు రావాల్సినవి ఉన్నాయి. వాళ్ళ నాన్న వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. ఏది ఆ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాల్లోనే కాదు, ఎటు ఓడిపోతున్నామని చెప్పి పిఎల్ఆర్ ఏం చేశాడు, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తాలూకు హెవీ మెషినరీ అక్కడికి పంపించాడు. ఇక్కడ ఇక మూసేసేసి విదేశాలకు పంపించాడని చెప్పి కూడా మనం వచ్చింది ఆఫ్రికా. మరి అక్కడ విదేశాల్లో వ్యాపారాలు సాగాలన్నా, ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు సాగాలన్నా ప్రభుత్వ అండ మిథున్ రెడ్డికి లేకపోతే ఎలా? అంటే జంప్ జిలానీ, గురుమూర్తి ఏంటి అసలు అతను ఆరిజిన్? తిరుపతి. అతను ఏదో మామూలుగా ఫిజియోథెరపిస్ట్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బాగానే కాళ్ళొత్తి అవి చేసి కొంచెం ఆయనకు శుశ్రూషలు, తనకు బాగా నమ్మిన బంటులాగా మరి పాదయాత్రలో చక్కగా ఆ పాద సేవ చేశాడనే ఉద్దేశంతో ఇచ్చాడు. మొన్నేదో లక్కీగా బయటపడ్డాడు. ఏది క్రాస్ ఓటింగ్, వరప్రసాద్ ఎంపికల్లో జాప్యం, ఎన్నికకి ఒకరోజు ముందు దాకా ఆయనకు అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో మొత్తానికి కాషాయ కండవా కప్పుకుని దిగాడు. గతంలో తిరుపతిలో ఆయన మీద ఉన్న వ్యతిరేకత, తిరుపతి ఎంపీగా భారీ ఎత్తున ఏదో గురుమూర్తికి పడ్డాయి. రొట్టె విరిగి నేతిలో పడింది, గురుమూర్తి ఎంపీ అయ్యాడు, అది కూడా స్వల్ప మెజారిటీతో. ఇప్పుడు గురుమూర్తి మరి జగన్ నమ్ముకుని ఉంటాడా? వీళ్ళంతా కూడా జగన్ వదిలేసినప్పుడు గురుమూర్తి మాత్రం పట్టుకుని అలాడితే ఏమి లాభం? అతని భవిష్యత్తును చూసుకోవాలి కదా. ఎవరు వాటికి అతీతం కాదు కదా. స్వార్థం నీకు ఒక్కడికేనా? అందరికీ ఉంటుంది కదా. తన రాజకీయ భవిష్యత్తు ఎత్తుకునే పనిలో మరి గురుమూర్తి కూడా జంప్. అసలు ఇంకొక ఆమె ఉందా, ఎవరు? అరక, అక్కడ కొత్తపల్లి గీత, అది కూడా పెద్ద క్రాస్ ఓటింగ్ అక్కడ కూడా. అది మరీ ఘోరం. ఏది అక్కడ 56,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగితే 150,000 ఓట్లు పడ్డాయి. అంటే వీళ్ళిద్దరికి వేయడం కూడా ఇష్టం లేదని 150,000 ఓట్లు అరకు పడిందండి. అభ్యర్థులతో పోటీ పడ్డారు 100 కూడా. ఇప్పుడు ఈమె మెజార్టీ కూడా ఎంత ఉంటుంది? మహా ఉంటే 60,000 మెజార్టీతో గెలిచింది తనూజ. అందరూ వదిలేసిన తర్వాత తనూజ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి కావాలంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డే పార్టీ మార్చేస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని ఏదో జాతీయ పార్టీలో విలీనం చేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూసాం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో. 4 నెలల్లో బీఆర్ఎస్ ఏమైంది? 40% ఓట్ బ్యాంక్ కాస్త 16%కి పడిపోయింది. 39 మంది ఎమ్మెల్యేలతో ఉన్నది
ఇవాళ డిపాజిట్లు పోయినాయి. 14 ఎంపీ సీట్లలో 3వ స్థానానికి పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఏంటి, అతను పార్టీ నడిపితే వైసీపీకి డిపాజిట్లు పోతాయి. వైసీపీ అతను పార్టీ నడిపితే 3వ స్థానానికి వెళ్తాడు.